ఎందుకు వచ్చావురా? రవి వాళ్ళ డాడీ వల్ల చనిపోయాడు. మా డాడీ కూడా నన్ను చంపేస్తానని భయపడి పారిపోయి వచ్చా. ఒరే చంద్రం, ఆకలేస్తుందిరా, అన్నం తిని 2 రోజులైంది. ఏడవకురా, ఊరు బయట బిజిలీలో ఒక అక్క ఉంది, మనం అక్కడికి వెళ్తే తినడానికి ఏదైనా పెడుతుంది. పోదనరా. అమ్మ బాబాయ్, ఏంట్రా? ఆ వచ్చేవాడు నన్ను చూస్తే కొడతాడ్రా, రా పారిపోదాం. కుర్రవేత్త నా చేతుల్లో పడకుండా ఎక్కడ పోతాడు? గట్టి పట్టి పట్టాలి. ఏం బాయ్, కొత్త కేసు ఏమన్నా దొరికింది ఏంటి? బాస్ కి కేసులకి ఏం తక్కువయ్యా? నాకు అదృష్టం లేదయ్యా. ఏ? నా పెళ్ళం పురిటికని పుట్టింటికి వెళ్ళింది. సరే మంచి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఒక కొత్త కేసు తెచ్చాను. ఏడాది ట్రైన్ తప్పి వెనక్కి తిరిగి వచ్చింది. దాంతో పురుడు నాకు వచ్చింది. తీసుకోవయ్యా. రామరామా 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 రామారామా నేను ఎత్తిపదుకుంటా. వీడిని రాత్రి చూశానయ్యా. చూసావా? ఎక్కడ? నా కారులోనే మా ఇంటికి వచ్చాడు. కొత్త కేసు మొదలు పడి తన్ని తరివేశాను. పీపీ నాకే వేస్తావట్రా? ఏమిటి భాయ్? ఏమిటా? నాకు తెలియకుండా కుర్రోని దాచేసి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడతావా? నీ మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు. ఈ 2 నమ్మకపోతే పవిత్రమైన విస్కీ మీద ఒట్టు, లేదా నన్ను కొట్టు. గుంటనక్క, వీళ్ళకి బాగా గుర్తునా? బాగా గుర్తు. ఏమిటి నాకు పనుంది? నాకే మస్క కొట్టాలని చూస్తున్నావా? నాకు తెలియకుండా ఈ కుర్రోని వాళ్ళకి అప్పగించి ఆ డబ్బు నువ్వు గుంజాలేనా? ఈ గంగారం దగ్గర నీ అటలు సాగం. పద. అది కాదు బాయ్. ఏది కాదు? ఆ కుర్రోని పట్టుకునే వరకు నువ్వు నా వెంట ఉండాల్సిందే. మాట్లాడుకున్నారా? చంద్రం, ఆకలేస్తుందిరా. సరే నువ్వు ఇక్కడ ఉండు. గోపాల్ లేరా, తిను. ఒరే దాహం వేస్తుందిరా. గుంగుడు గారు అసలు చాలా బాగుంది. చంద్రం, బాత్రూమ్ ఎక్కడరా? స్నానం చెయ్యాలి. టవల్ అక్కడ ఉంది, ఇలా స్నానం చేసినా. నేను ఎక్కడ బ్రతుకే మాయా జగమే మాయో బ్రతుకే మాయో వేగాలలో గర్వించేదయా ఇంకెన్నయా జగమే మాయో జగమే మాయా బ్రతుకే ఏడా దేవదాసులు నువ్వు? ఒరే చంద్రం, నిద్ర వస్తుందిరా. నిద్ర వస్తుందా? బాబు బాబు. ఒరే మమ్మీ గుర్తుకొస్తుందిరా. నేనే మీ మమ్మీని అనుకో. పడుకో నాన్న, నా బుజ్జి కదా, నా బాబు కదా, పడుకో. జగమే మాయో
బ్రతుకే మావేగాలలో కనిపించేదయా. చాలా సేపటికి వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఐఎమ్ సారీ, మీరు రావడం మీకు లేట్ అయ్యింది. స్వామి, అందరు రెడీ? అంతా రెడీ సార్. Come on. 1 2 3. నా సంగతే స్వామి సార్. నా 9వ నంబర్ రాదే పోలాక. ఓయ్ చెవుడా, వెళ్ళు పంపుతుంటే వినిపించట్లా? అవతల పెద్ద పెద్ద ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. ఏమే, నేను బొట్టు కాటు పెట్టి పిలవాలా? లేదు బాబు, నా బాబుకు జ్వరంగా ఉంది. ఒక్క క్షణం నేను లేకపోతే విలువెల్లాడిపోతున్నాడు. వాడి కోసమే నేను నికృష్టపు బ్రతుకుతున్నాను. దాన్ని ఒక్క బుట్ట వదిలిపెట్టండి బాబు. ఏమి లాభలేదు. నన్ను ముసుపో. బాబు బాబు స్వామి, నికృష్టం నికృష్టం. నమస్కారం సార్. ఏం తెచ్చారా? కొత్త పర్సులేనా? వీటిలో డబ్బు ఏమైనా ఉందా? ఇవాళ మిమ్మల్ని ఎవరైనా అనుమానించి వెంటబడ్డారా? ఓ పని చేయి, పొరపాటును పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో స్వామి నేర్పుతాడు, వీళ్ళు నేర్చుకోండి. మార్నింగ్ సార్. నువ్వేం సంపాదించారా? 25 రూపాయలు సార్. 25 రూపాయల? ఏం వేషం ఇచ్చారా? ఉంటే వేసాం సార్. గుడ్. గుడ్డి వేషం వేసి 50 రూపాయలు సంపాదించాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఓ పని చేయండి, ఈ పేపర్లో ఉన్న కురవాడు ఎక్కడ కనబడినా వెంటనే తీసుకురండి. ఓకే అలాగే. తీసుకో. బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? రేడియో మోగుతుంది. ఈ పీసెస్ ఇక్కడ ఉందంటే ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు. ఎవరు వచ్చారప్ప? ఆశ్చర్యంగా ఉంది. ఏడి? ఓ, ఈ లాకెట్ గొలుసు ఇక్కడ ఉందంటే ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు. పేపర్లో పెట్టుకున్నాడు. పద పద పద. వేరేడంతా లేరు, దొరికినట్టే దొరికి జారిపోతున్నారే. చెప్తానండు. వాళ్ళే దొరుకుతారు, నువ్వు ఇక్కడే ఉండు. పెట్రోల్ అయిపోయిందయ్యా. గౌరమే అప్సకర మాటలో పెట్రోల్ ఉందాయా? బండి డబ్బులు ఇస్తుందంటే ఇప్పుడు తెలిసిందా? పెద్ద తెలుసులాగా స్కూల్ కు వెళ్ళలేదన్నయ్య. ఒక్కదానే వెళ్తానమ్మా. నేను నాన్నగారు స్కూల్కి తీసుకెళ్తారా? అమ్మో, నాన్నతోనా? నేను వెళ్ళను. చూసావా మాధ, పోయిన బాబు ఎలాగో పోయాడు. ఉన్న రాణిని కూడా దగ్గర తీసుకునే యోగ్యత నాకు లేదు. ఇదంతా నా స్వయంకుడు బాబు. రాణి, చూసావా మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారు. నాన్నగారు ఏమి అంటారు? నేను రాను, నువ్వు నన్ను కొడతావు. లేదమ్మా, కొట్టి తిట్టి నేనేం సాధించాను? ఇంకెప్పుడు కొట్టను. వెళ్ళాను.
ఏమండి బాబు కనిపించాడా? మాట్లాడరేమండి? సరిగ్గా వెతికి చూసారా? నా బాబు ఏడండి? ఎక్కడండి? కనిపించలేదు. కనిపించలేదు. నా బాబు కనిపించలేదు. అయితే బాబు తీసుకురాకుండా ఇంటికి రావద్దని చెప్పానా? వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి, వెతికి తీసుకురండి. ఎక్కడైనా వెతకమంటావు రాధ? పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చాను, పత్రికల్లో కూడా ప్రకటించాను. బాబు త్వరలోనే దొరుకుతాడు. ఎప్పుడు? నేను చచ్చాకనా? రాధ ఏమిటా మాట? ఏం బాబు తప్పకుండా తిరిగి వస్తాడు. వస్తాడు 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 ఇలా అంటూనే అందరూ నన్ను చంపుకు తింటున్నారు. నేను ఇంక బాధ భరించలేను. బాబు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నా బాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? నా దగ్గర రాకండి. అసలు బాబు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం మీరు. అవును మీరే. మీరు వాడిని కొట్టారు. ఫోటో బద్దలు కొట్టాడని, కోటు చించాడని, పసివాడు ఏదో పొరపాటు చేశాడనైనా చూడకుండా మీరు వాడిని కొట్టారు. మీరు కొట్టారన్న కోపంతో నేను వాడిని కొట్టాను. ఇంతవరకు ఎప్పుడూ పల్లెత్తు మాటలేదు, కనీసం కసరైనా ఎరగదు. అలాంటిది మీ మూలంగా వాడిని నేను కొట్టాను. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. వాడు దూరం కావడానికి కారణం నేను కాదు, నువ్వు. వాడిని గుర్తు చేసి గారాబంతో ఎందుకు పనికి రాకుండా చేశావు. ఇదంతా జరిగింది నీ పెంపకం వల్ల. ఏమిటి? నా పెంపకం వల్ల? అవునమ్మా, నీ అతి గారాబం వల్లే వాడు అట్లా తయారయ్యాడు. నువ్వు తప్పు వాడికి వేరే లోకం లేదన్నట్టు పెంచావు. తన ఈడు పిల్లలతో ఆడుకొనిచ్చేదానికి కాదు, వాడి చేతితో వాడిని తిన్నిచ్చేదానికి కాదు, వాడి కాళ్ళ మీద వాడిని తిరగనిచ్చేదానికి కాదు, వాడి కళ్ళతో వాడిని చూడనివ్వలేదు. అది తెలుసుకోకుండా మాధవని తిట్టావే. వాడి మనసు విరిచింది నువ్వే. ఏమిటి? ముమ్మాటికి నీ వల్లే. మాధవ్ వచ్చాక క్షణమున్నా వాడి దగ్గరికి తీసావా? నీ చేత్తో అన్నం పెట్టావా? నిద్రపుచ్చావా? వాడికి కళ్ళు కాళ్ళు నువ్వే అయ్యావు. నువ్వు ఒక్కసారిగా మైకంలో దూరమైపోతే ఆ చిట్టి మనసు తట్టుకోగలదా? నీకు ఎన్నిసార్లు చెప్పలేదు అదే పనికి రాదని. అనండి, మీరు నన్నే అనండి, అందరూ నన్నే అనండి. తప్పు నాది. వాడిని చేతులారా నేనే దూరం చేసుకున్నాను. అందుకు మీరందరూ కలిసి నన్ను చిత్రవద చేయండి. నేను రాక్షసిని, పిశాచిని, నాకు పిల్లల్ని పెంచడం చేత కాదు. అది తప్పు. రాధా